నమస్కారం MCN న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలం సాయినగర్ లో వెలిసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో పుష్ప పల్లకిలో అయ్యప్ప స్వామిని సాయినగర్, పలమనేరు బజారు వీధి, జవలి వీధి, పాతపేటలోని పురవీధుల గుండా కేరళ వాయిద్యాలతో అయ్యప్ప స్వామి భక్తులతో భజనలు చేస్తూ అంగరంగ వైభవంగా ఊరేగించారు. గ్రామ వాలంటీర్లు ప్రజల్ని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. సంక్షేమ పథకాల కొరకు ప్రభుత్వం ఎక్కడా కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోమని చెప్పలేదని పట్టణ నాయకులు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం అనసాంపల్లి వాగులో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. అందరికీ పవిత్రమైన విశిష్టమైన రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలను సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగమని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారని సీఎం పేర్కొన్నారు. గంగవరం మండలం సాయినగర్ లో వెలిసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో పుష్ప పల్లకిలో అయ్యప్ప స్వామిని సాయినగర్, పలమనేరు బజారు వీధి, జవలి వీధి, పాతపేటలోని పురవీధుల గుండా కేరళ వాయిద్యాలతో అయ్యప్ప స్వామి భక్తులతో భజనలు చేస్తూ అంగరంగ వైభవంగా ఊరేగింపు చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి భక్త బృందం నారాయణరెడ్డి గురుస్వామి, శివ గురుస్వామి మరియు దత్తాత్రేయ గురుస్వామి గుడి నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి కూడా ఇదే విధంగా జరుగుతుంది. పుష్పపల్లికి 5 రోజుల నుంచి ప్రయత్నం చేసినాము. కొత్తగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామిని పవిత్రంగా అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అక్కడే ఇరుములు కట్టుకున్నాము, అక్కడ మాలలు కట్టుకున్నాము. అంతా చాలా కేరళ వాయిద్యాలతో బ్రహ్మాండంగా ఊరేగింపు జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు, భక్తులు అయ్యప్ప స్వామి అందరూ రావాల్సిన మరి కోరుతున్నాం. రేణుగుంట పోస్ట్ ఆఫీస్ వద్ద జనం బారులు తీరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గ్రామ సచివాలయాలకు సర్క్యులర్ జారీ చేశారని, ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును బ్యాంకుతో అనుసంధానం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారని, గ్రామ వాలంటీర్లు ప్రజలను ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. సంక్షేమ పథకాల కొరకు ప్రభుత్వం ఎక్కడా కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోమని చెప్పలేదని పట్టణ నాయకులు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఇంకా ఉంటాం అంతే 45 మనం. రేణిగుంట అనాసంపల్లి వాగులో గుర్తు తెలియని మహిళ శవం లభించింది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందారు. వీఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనసంపల్లి చెరువు కాలువ గుండా ప్రవహించే నీరు శ్రీకాళహస్తిలోని తొండమనాడు చెరువులో కలుస్తుంది. రేణిగుంట అర్బన్ సిఐ శరత్ చంద్ర, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పక్షి చేసుకో ఒక్కొక్క నిమిషం కానీ ముళ్ళగొడిరా మేడ వచ్చిపోద్ది చూడు చూసాను తెలుస్తుందా
కవిలు కూడా అది మెడత కూడా మొత్తం జాగిడి పట్టు ఆడొచ్చి ఏడొచ్చి ఆడొచ్చి ఏడొచ్చి 4 చీరలు పట్టు 4 చీరలు పట్టుకోండి ఏడు పట్టినా జాకెట్ పట్టుకున్నా జాకెట్ పట్టుకో జాకెట్ నడుము కాడ జాకెట్ ఇరకపోయింది దానికోసం తిరుగు నువ్వు తిరుగు లేప్ 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 తిప్పు నా కాళ్ళు ఇట్టు తిప్పు ఈడేసి పొల్లిచ్చాలా పొల్లిచ్చి ఫోటోలు తీసుకోవాలా లేపా లేప్ పదకొండు వేలు కరెంట్ వస్తుంది మోటార్ వేలు వచ్చిన 11 పైన ఇట్లా ఒకసారి చూసేటప్పుడు ఇట్లా కనిపించింది ఇంకా పరిగెత్తి వెళ్ళిపోయినా ఊర్లో అమర హోటల్ అని ఇంటిమేషన్ ఇచ్చిన ఈ పొలం దగ్గర ఒక బాడీ ఉండే నీళ్ళలో పెట్టుకొని వచ్చి ఉండాలని చెప్పిన మళ్ళీ 6 వరకు ఉన్నాం 6 అప్పుడేం లేదు 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 మళ్ళీ పొద్దున మళ్ళీ 11కి వస్తుంది 6 వరకు ఉంటుంది కరెంటు మళ్ళీ ఆఫ్ చేసుకొని పోతాం 11కి వచ్చేసి ఒకేసారి 6కే 6 వరకు నేను సాయంత్రం ఏం లేదు తెల్లవారిని 11కి వచ్చేటప్పుడు ఇంకా వెళ్తూ కనిపిస్తాను కాబట్టి ఇటు అంతే నేరుగా చెప్పిన ఇంటిమేషన్ ఇచ్చిన వెంకటమందికి అయ్యారు ఫోన్ చేసి చెప్పినాడు ఒకసారి ఫోన్ చేస్తాను అని బయట ఉన్నాను. ఓకే ఈరోజు ఇక్కడ విఆర్ఓ ఫోన్ చేసినాడు. ఇక్కడ ఒక ఫిమేల్ డెడ్ బాడీ అరౌండ్ 45 to 50 ఉంటుంది, వాటర్లో కొట్టుకొచ్చినట్టు వచ్చింది. ఆ బాడీని తీసిన తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ మనకి తెలుస్తుంది డ్రౌనింగా లేదా మిస్టేక్ పడిపోయిందో అన్నట్టు చదువు చేసి చెప్తాం. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ సీఎం నారా చంద్రబాబు నాయుడు అందరికీ పవిత్రమైన విశిష్టమైన రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్దదని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారని పేర్కొన్నారు. ఇచ్చిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈ రోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మాదిరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి ఈ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం. మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరం కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. అయితే ఈ రోజు మనం దీన్ని ఒక 2 అకేషన్ లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం,
మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం అందరం కూడా మన మైండ్ ని కంట్రోల్ చేయాలన్నా, కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం. హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు, భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు. క్రిస్టియన్స్ చూస్తే చర్చిలకు పోతారు, అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ ని చేస్తారు. ముస్లింస్ చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్లి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్లి అదే సమయంలో ఖురాన్ ని ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. అలాంటి దాన్ని మనం కూడా ఆలోచించాల్సింది. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది. ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన 5 సంవత్సరాలు నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికీ నేను 4వసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం, జీవోలు ప్రజల కోసం ఆన్లైన్ లో పెట్టే విధానానికి మంగళం పలకడం, అవన్నీ కూడా ఈ రోజు మళ్ళీ ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన 5 సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి ఒక పారదర్శకతకి పెద్ద పెట్టేసే విధంగా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన నేను చాలా సార్లు 45 సంవత్సరాలుగా చూశాను, ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు. అవి నేను చూశాను. అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను గాని వ్యక్తులను గాని మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే నేను మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, పూజిద్దాం. ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ రోజు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నిమరవేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ 10 మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం. ఒక్కొక్కసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతా ఉంటాం. కానీ రిమైండర్ అనేది కూడా, అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే రిలీజియన్ అనేది ఒక నమ్మకం, రాజ్యాంగం అనేది యథార్థం. రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది. నమ్మకంతో నేను హిందూయిజాన్ని ఆచరిస్తాను, ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను, లెగసీ పాటిస్తాను, ఆ లెగసీ కింది వాళ్ళు కూడా అందజేస్తాం. కానీ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం. ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం గానీ ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఆ ఫలితాలు గాని దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేసుంటే మళ్లీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్ళు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.